హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెర్రీ సోను డాడ్ ప్రజెంట్స్. మా ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో చికెన్ దమ్ బిర్యానీ. మా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎట్లా చేస్తామో చూడండి. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చెర్రీ సోను నేను ముగ్గురం వండుతున్నాం. ఎట్లుంటుందో చూడండి. రైస్ నానబెట్టుకుందాం. వాటర్ పక్కనే పోసుకోవాలి. చూడండి, వడ్లలాగానే ఫ్రై చేసిన ఆనియన్స్ మాడిపోతున్నట్టున్నాయి. ఇట్లే ఉండాలి. చికెన్, బగారా ఆకులు, పుదీనా, పచ్చిమిర్చి, కర్డ్. ఫస్ట్ మనం చికెన్ బిర్యానీ వేసుకోవాలని అంటే చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. ఎంత చికెన్? ఇది ముప్పావు అంటే పావు తక్కువ కిలో, 750 గ్రామ్స్. 750 గ్రాములు. ఓకే. ఫస్ట్ సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ అయినా సాల్ట్ 2 స్పూన్స్ వేసిన సరిపోతుంది. ఇంకా కారం ఒక స్పూన్ 1.5 స్పూన్ వేసిన సరిపోతుంది. ఎందుకంటే మసాలాలు అన్నీ వేస్తాం కదా, మళ్ళీ ఎక్కువ ఉంటాయి కదా. పసుపు వేయాలి. 1 స్పూన్ పసుపు వేస్తున్నా. తర్వాత ఉప్పు, కారం, పసుపు. బిర్యానీ మసాలా అంటే స్పెషల్గా ఏం లేదు, ఇంట్లో నేను ప్రిపేర్ చేసిన బిర్యానీ మసాలా ఇది. ఓకే, సరిపోతుంది. ఇంకా ఇంకో పచ్చిమిర్చి వేస్తున్నా, పుదీనా వేస్తున్నా, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నమాట ఇవన్నీ. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నా. కొన్ని పైన వేసుకోవడానికి కూడా సరిపోతుంది. ఇంకా బగారా, ఇవన్నీ స్పైసెస్, బగారా స్పైసెస్ కొంచెం అన్ని కొన్ని వేస్తున్నా. హాఫ్ అటు అన్నంలో వేయాలి, హాఫ్ ఇక్కడ వేయాలి. దాల్చిన చెక్క, ఓకే సరిపోతుంది. ఇవన్నీ అన్నంలో వేస్తా. అల్లం వేయాలి. ప్రజెంట్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసిన అల్లం లేదు, ఇది మన షాప్ నుండి తీసుకొచ్చినాము. ఓకే, ఇంకా అదంతా మిక్స్ చేయి. పెరుగు, కొంచెం పెరుగు వేస్తున్నా. మొత్తం వేయను, ఎందుకంటే కొంచెం ఉంచుతా, రైతా కోసం పనిచేస్తుంది. ఇంట్లోని రైతా చేస్తా. ఓకే, అన్ని మసాలాలు సరిపోయాయా? మంచిగా మిక్స్ చేయాలి. చికెన్ ఇగో మ్యారినేట్ చేసుకున్నది ఇలా వేస్తానా. బిర్యానీ ప్రిపరేషన్ ఇక బిర్యానీ ప్రిపరేషన్ ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు, అంతేనా? అంతే. టూ కేజీస్ చికెన్, 2 కేజీస్ రైస్. సారీ, 1 కేజీ. 1 కేజీ కూడా కాదు, ఇది చికెన్ ముప్పావు, రైస్ 1 కేజీ. అవన్నీ మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేయి, మంచిగా గిన్నె మొత్తానికి స్ప్రెడ్ చేస్తే ఇదల్లా నిమ్మకాయ వండుకోవాలి. నిమ్మకాయలు ఎక్కువ లేవు. నిమ్మకాయలు లేవు, ఒకటే నిమ్మకాయ ఉంది. ఇగో నిమ్మకాయ వండుకోవాలి. గింజల్ది అలాగే గింజలు తీసేయాలి. ఇప్పుడు అది పెట్టేసి పెట్టి
అన్నీ ఎత్తున్నా అన్నీ మొత్తం వేసేయి చూపి అవన్నీ ఒకసారి చూపించేసేయి అన్నీ ఒకటిసారి వేసేయి నాని ఇక్కడ స్టార్ట్ అయింది ఆల్రెడీ రైస్ బాస్మతి రైస్ నువ్వేం చేస్తున్నావు మమ్మీ? ఇగో దమ్ పెట్టడానికి పిండి కలుపుతున్నా గోధుమ పిండి దమ్ బిర్యానీ కాబట్టి దమ్ పెట్టాలి కదా ఈ క్యాప్స్ పెట్టాలి అన్న వాటిని అందుకని పిండి కలుపుతున్నా రైస్ మంచిగా నానినాయి. విరిగిపోతాయి వీళ్ళ జాగ్రత్తగా రైస్ మంచిగా నానినాయి. లేవు సరిగోళ్ళు ఇగో ఇప్పుడు చూడు. ఇగో సరే వెయ్యి తీసుకున్నా ఆల్రెడీ ఆన్ ద ఫామ్ చెక్ సైజ్ ఆన్ ద ఫామ్ ఫామ్ ఫుడ్ కలర్ వేసు లేదు లేదా పసుపు పసుపు కలిపి పోయాలి ఫుడ్ కలర్ ఉంది కదా పోదు ఫుడ్ కలర్ ఫస్ట్ పసుపు కలిపి అడు స్టార్ ఆనియన్స్ మంచి వాసన వస్తున్నాయి బియ్యాని కంటే బిర్యానీ అంటేనే ఆనియన్స్ పెట్టేసారు పెట్టుకుంటా మూద పెట్టుకుంటే పెడుతుండే అడగండి తింపిడాడు ఏం కాదు మంచిగా ఉంది ఫిక్స్ అయింది మీద పెట్టవా అది అంత ఓకే పోదు వెళ్ళదు కదా టైం ఎంత బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేద్దామా సజ్జరు ఆవిరి పడుతుంది ఇదిరా స్మెల్ అయితే వేరే అసలు ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ అయితే అయిపోయింది. ప్రాసెస్ కంప్లీట్ అయింది. వండడం అయిపోయింది. ఇట్లా ఓపెన్ చేయగానే ఎంత మంచి స్మెల్ అంటే ఇంకా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ లేవు, కొన్ని ఉన్న వాటితో మాత్రమే చేసిన, అయినా కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా. మంచిగా ఉడికిపోయింది. చూడండి ఒకసారి ఎంత మంచిగా ఉడికిందో చికెన్. మస్తు గ్రేవీ వచ్చింది. సూపర్గా ఉన్నది చూడండి, అసలు మామూలుగా లేదు. మంచిగా కుక్ అయింది చికెన్. ఇంకా 2 లెగ్ పీస్లు ఇవి. చెర్రీ బాబుకి ఒకటి, సోను బాబుకి ఒకటి.
ఒక ప్లేట్లో పెట్టిన తర్వాత ఒక ప్లేట్లోకి లాంగ్ వీడియో. ఏ పడతలేదు. ఇప్పుడు వెళ్తా.